మసీదుపురం మృతుడు రామసుబ్బారెడ్డి మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ మహానంది మండలం మసీదుపురంలో మునగాల రామసుబ్బారెడ్డి హత్యకు గురి కావడం దారుణమని, రామసుబ్బారెడ్డిని చంపి బావిలో తోసినట్లుగా చాలా అనుమానాలు ఉన్నాయి అన్నారు. రామసుబ్బారెడ్డికి అతని కుటుంబానికి ఎటువంటి ఫ్యాక్షన్ లేదు, గొడవలు లేవు. రామసుబ్బారెడ్డి చాలా మంచి వ్యక్తి, అన్ని పార్టీల వారితో కలిసిమెలిసి మాట్లాడేవాడు. ఒంటెత్తు ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి రామసుబ్బారెడ్డికి ఫోన్ చేసి డిన్నర్ ఉందని పిలిచాడు. అందరితో కలిసి మద్యం సేవించిన రామసుబ్బారెడ్డి ఎలా చనిపోతాడు? ఎంత మద్యం సేవించినా రామసుబ్బారెడ్డికి ఈత వస్తుంది, అతను బావిలో నుండి బయటకు వస్తాడు. ప్రవీణ్ కుమార్ను విచారిస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి. మృతుడు రామసుబ్బారెడ్డి ఒంటిపై, తలపై చాలా గాయాలు ఉన్నాయి. ప్రవీణ్ కుమార్ కట్టుకథలు అల్లుతూ హత్య కాదనే ప్రయత్నాలు చేస్తున్నాడు. బెల్టు షాపుల బెల్టు తీస్తానని, గ్రామాలలో బెల్టు షాపులు లేకుండా చేస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కూటమి ప్రభుత్వంలో పాల ప్యాకెట్లు దొరకడం లేదు గాని రాత్రి 2 అయినా మద్యం ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలకు కారణం మద్యం అన్నారు. రామసుబ్బారెడ్డికి న్యాయం జరగకపోతే ఎంతవరకైనా పోరాడతామన్నారు. రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం కానీ గతం రోజుల్లో ఫ్రాక్షన్కి కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబం, ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం. రామసుబ్బారెడ్డి చాలా మంచివాడు, పలకరిస్తేనే పలుకుతాడు తప్ప అతనికి పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళ అన్న వాళ్ళు నాతో పాటు ఉన్నా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, అందరికి కావాల్సినటువంటి వ్యక్తి. మొన్న 25వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మందు తాగడం కోసం డిన్నర్ చేసుకోవాలని చెప్పి ఒక బావి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని మందు తాగడం ప్రతి వాళ్ళు కొద్ది రోజుల్లో గమనిస్తూనే ఉన్నారు. అక్కడ అప్పుడప్పుడు కూర్చొని మందు తాగడం చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయగా ఈ యొక్క రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ బావి వద్దకు వెళ్ళి మందు తాగుతున్నట్లుగా, పార్టీ చేసుకుంటున్నట్లుగా వాళ్ళ భార్య వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలియడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత గంట సేపుకు రామసుబ్బారెడ్డి గారు భార్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్గా తెలియడం జరిగింది. తన కొడుకు భార్య ఇద్దరు ఫోన్ ఎంత చేసినా స్విచ్ ఆఫ్ వినపడడం, దాంతో ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందని అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. రామసుబ్బారెడ్డి గతంలో కానీ గ్రామంలో గలాటలు పడినట్టు కానీ ఎవరితోనే విభేదాలు ఉన్నట్లు కానీ ఇంతవరకు కూడా జరిగిన సందర్భాలు నేను ఇక్కడ గ్రామస్తులు విచారించినా కూడా ఎక్కడే కానీ చాలా మంచి వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు దారుణ హత్యకి ఎందుకు గురయ్యాడు? ఇది హత్యే, 100% హత్యే, దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే దీనికంటే ముందు ఇక్కడ ముగ్గురు అరెస్ట్ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తన అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేస్తే బావిలో పడి అతను పొరపాటున బావిలో పడి చనిపోయినట్లుగా చెప్పడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. బావిలో పడిన వ్యక్తి అతనికి ఈతొచ్చు, బాగా బ్రహ్మాండంగా ఈతొచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు. ఈతొచ్చిన వాడు అంత సూక్ష్మంగా చనిపోడు, ఎటైనా ఒడ్డు చేరుకుంటాడు. ఎంత మందులో ఉన్నా మందు దిగిపోతుంది, ఖచ్చితంగా ఒడ్డు చేరుకొని బయటపడగలుగుతాడు.
అదేవిధంగా దెబ్బలు కూడా ఉన్నాయి, ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి. ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ హత్యకు జరగడానికి కారణాలు ఒక మందు. ఈ బ్రాందీ అనేది ఎక్కడ చూసినా పాల ప్యాకెట్లు దొరకడం లేదు, కానీ డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఎక్కడ కావాలంటే. రాత్రి వేళల్లో అర్ధరాత్రి కావాలన్నా అపరాత్రి కావాలన్నా రాత్రి 2 అయినా 3 అయినా సప్లై చేయడానికి ఈరోజు బెల్ట్ షాపులే తీసేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెల్ట్ షాపులు గ్రామాన 2-3 వెలసి రాత్రి వేళల్లో ఏ వేళ కావాలంటే ఆ వేళల్లో ఈరోజు మద్యం సప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కారణం కూటమి ప్రభుత్వం. ఈ మధ్య ఇప్పుడు ఒక చెల్లి అడిగింది, ఒక బిడ్డ అడిగింది, ఆడబిడ్డ, అంకుల్ ఇదంతా మా పెదనాన్న ఎవరితో పోయేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఈ మద్యం వల్లనే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడ చూసినా విడిగా బజార్లలో ఆడలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మేము తిరగడానికి కూడా భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు. ఎక్కడ వీలైతే అక్కడ మందు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి, గలాటలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఈ మద్యం వల్ల అని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఈరోజు రాత్రి వేళలో సప్లై చేస్తే 50-100 రూపాయలు ఎక్కువ ఆశపడి ప్రతి గ్రామాన కూడా ఈరోజు మద్యం మా ఏరులే పారుతూ ఉంది. మన నియోజకవర్గంలో అడ్డగోలుగా బ్రాందీ షాపులు 24 గంటలు కూడా ఓపెన్. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, బజార్కు ఒక బెల్ట్ షాప్ ఏర్పడింది. ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు 3 హత్యలు ఇప్పటికీ. ఒకటి సీతారాపురంలో హత్య, ఒకటి లింగాపురంలో హత్య, ఒకటి మసీదుపురంలో హత్య. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ బెల్ట్ షాపులు తీసేయాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి. మహిళలు అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఈ మద్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే రామసుబ్బారెడ్డి ఇది హత్యే. చనిపోతే 24 గంటలు కానీ ఎవరైనా చెప్పొచ్చు, 24 గంటల దాకా శవం బయటపడదు. రాత్రి ఎప్పుడో 11-12 గంటలు చనిపోతే శవం నీళ్ళ మీద తేలాడిందంటే బయట చంపి నీళ్ళలో పారేశారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నీళ్ళలో చంపి పారేయడం వల్ల శవం